రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం కృష్ణానది ఒడ్డునున్న చూస్తున్నారు కదా, కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. 2 పంటలకు నీళ్ళు ఇవ్వడానికి నేను రెడీ అంటుంది. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, చక్కగా ఈ సంవత్సరం అంతర పంటలు దాంతోపాటు ప్రథమ పంటలు రెండింటిని కూడా వేసుకుంటూ మంచిగా తరలించుకోవడానికి సులువుగా మనకి నీరు అందుబాటులో ఉంది. కాబట్టి మంచి పంటని ఎన్నుకొని 2 పంటలు పుష్కలంగా పండించుకోవాలి. ఈ సంవత్సరం పల్నాడులో కొత్తగా వదిలిపెట్టిన మళ్ళీ మాగాడిని అదే వరి పంటని మళ్ళీ కూడా చాలామంది రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఓకే, దానికి కూడా మనకి దాళవ సారవ 2 పంటలకు కూడా పుష్కలంగా నీరు అందుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని మనం శుభసూచకంగా తీసుకోవచ్చు. చక్కగా మిర్చికి కూడా అన్ని తడులకి కావాల్సిన నీళ్లు, పత్తి తీసేసిన తర్వాత మొక్కజొన్న కానివ్వండి, తర్వాత వరి పంటకు కానివ్వండి, అన్నిటికి కూడా 2 తడులకి పుష్కలంగా ఈ సంవత్సరం నీరు వస్తుంది. కాబట్టి సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టుకొని మంచి పంటని కూడా ప్రతి రైతు కూడా తీసుకోవాలి. ఇది మా యొక్క అమృత అగ్రి టీవీ వారి మనవి.